దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. సెప్టెంబర్ 4. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 14 నుండి 16 అధ్యాయములు. 14వ అధ్యాయము. అంతటి ఇశ్రాయేలీల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సును విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకుని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలీలందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులేరి గనుక నేను వారి హృదయమును లోపరిచినట్లు యెహోవానకు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలీలకు నీవు ఈ మాట చెప్పుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయకృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనిడి. ఇశ్రాయేలీలలోను వారి దేశంలోనూ నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సును విగ్రహంలోను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని తమ నిమిత్తమే నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన యెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చెదను. ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనుల్లో నుండి నేను వారిని నిర్మూలము చేసేదను. మరియు ప్రవక్త యొక్కడు మోసపోయి ఒక మాట చెప్పిన యెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వారికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీలలో నుండి వారిని నిర్మూలము చేసేదను. ఇశ్రాయేలీలు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమములన్నిటినీ చేత తమ్మును అపవిత్రపరుచుకొనకయు ఉండి నా జనులగునట్లు నేను వారికి దేవుడినై ఉండినట్లును వారు అలాగున తమకు కలుగజేసుకున్న దోషమునకు శిక్ష నొందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వాని దోషం ఎంతో ప్రవక్త దోషమును అంతే అగును. ఇదే యెహోవాకు. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువుకు యెహోవాకు. బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకు దుష్టమృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువుకు యెహోవాకు. నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన యెడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవాకు. అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన యెడల నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. ప్రభువుకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట మృగముల చేతను తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన యెడల అట్టి వారు ఉండినను వారు దాన్ని రక్షింపలేరు. దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలిచును. వారు బయటికి రప్పింపబడదరు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టినట్లు వారు బయలుదేరి మీ యొద్దకు వచ్చేదరు. దాన్ని గుర్తుపట్టి యెరూషలేము మీదకి నేను రప్పించిన కీడును గూర్చి దానికి నేను సంభవింపచేసిన దాని అంతటిని గూర్చి మీరు ఓదార్పు నొందుదురు. మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నొందుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనాను దాని కర్రను తీసుకొందురా? ఏ యొక్క
ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యికే సరిపడును కదా. అగ్నిచేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అది మరి ఏ పనికైనాను తగునా? కాలక ముందు అది ఏ పనికిని తగకపోయినే అగ్ని దాని యందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే కనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. వారు అగ్నిని తప్పించుకొన్నను, అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడినై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరు గనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 16వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయులు దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒకడునూ లేకపోయిను. నీవు పుట్టినవాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవే ఆభరణ భూషితురాలు వైతివి. దిగంబరివే వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని, మరియు ఆభరణముల చేత నేను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కుకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఈలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివే రాణి యొగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి. పిలిచిన వానితో నెల్లా పోతివి. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంతమాత్రము జరగకూడనివి. అట్టివి ఇక జరుగవు. నేను నీకు ఇచ్చిన బంగారువియు వెండివియు నేను ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకుని వాటితో వ్యభిచరించితివి. మరియు నీ విచిత్ర వస్త్రములకు తీసి వాటికి ధరింపచేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించితివి. భోజనమునకే నేను ఇచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగున జరిగెను కదా. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయనట్లు వాటి పేరిట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివే వస్త్రహీనముగా ఉండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనసునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వమును చేయుచూ వచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు వీధిని గుళ్ళు కట్టితివి, ఎత్తైన బలిపీఠములను ఏర్పరిచితివి. ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారికి అందరికీ నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మదించియున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వ క్రియలను పెంపు చేసి నాకు కోపం పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను. అంతటితో తృప్తి నొందక అషూరు వారితోనూ నీవు వ్యభిచరించితివి. వారితో కూడా జారత్వము చేసినను తృప్తి నొందకపోతివి. కనాను దేశం మొదలుకొని కల్దీల దేశం వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి నొందలేదు. నీ హృదయమంత బలహీనమాయను. సిగ్గుమాలిన వేశ్య క్రియలైన వీటన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజవీధిని యొక్క
బలిపీఠమును కట్టుచు వేసు చేయునట్లు చేయక జీతం పుచ్చుకొన నొల్లక యుంటివి. వ్యభిచారిణి యొక్క భార్య తన పురుషుణ్ణి త్రోసివేసి అన్యులను చేర్చుకొనును కదా. పురుషులు వేసులకు పొడుపు సొమ్మిచ్చుదరు కదా. నీ విటకాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారికి అందరికీ నీవే సొమ్మిచ్చుచూ వచ్చితివి, బహుమానములను ఇచ్చుచూ వచ్చితివి. నీ జారత్వమునకు ఇతర స్త్రీల జారత్వమునకు భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనా నీ వెంట తిరుగుటయు లేదు, నీకు పొడుపు సొమ్ము ఇచ్చుటయు లేదు. నీవే ఎదురు జీతం ఇచ్చితివి. ఇదే నీకును వారికి కలిగిన భేదము. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వేశ్య, యెహోవా మాట ఆలకింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ విటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరిచి నీ వ్యభిచారము చేసి నీ మానము నీవు కనుపరుచుకొనిన దానిని బట్టియు, నీ విటకాండ్రను బట్టియు, హేయ విగ్రహములను బట్టియు, నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టియు, నీవు సంభోగించిన నీ విటకాండ్రను అందరినీ, నీకు ఇష్టలైన వారిని అందరినీ, నీవు ద్వేషించు వారిని అందరినీ నేను పోగు చేయుచున్నాను. వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనబడినట్లు నేను దాన్ని బయలుపరచెదను. జారినులే హత్యలు జరిగించే స్త్రీలకు రావాల్సిన తీర్పు నీకు విధించి, క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును. వారి చేతికి నేను అప్పగించెదను. నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి, నీవు నిలవబెట్టిన బలిపీఠములను ఊడబెరికి, నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు. వారు నీ మీదకు సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తుల చేత నిన్ను పొడిచివేయుదురు. వారు నీ ఇండ్లను అగ్నిచేత కాల్చుదురు. అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు. ఈలాగు నేను నీ వేశ్యత్వమును మాన్పింపగా నీ వికను పడుపు పోనీయక ఉందువు. ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకుందును, నా రోషము నీ ఎడల మానిపోవును. ఇకను ఆయాసపడకుండా నేను శాంతము తెచ్చుకుందును. నీ యవ్వన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి కనుక నీవు చేసియున్న హేయ క్రియలన్నిటికంటే ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సామెతలు చెప్పవారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానువు. పెనిమిటిని బిడ్డలను విడనాడి నీ అక్క చెల్లెండ్రుతో నీవు సాటిదానువు. నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు. నీ ఎడమ ప్రక్కన నివసించు షోమ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు, నీ కుడి పక్కన నివసించు సొదొమాయు దాని కుమార్తెలను నీకు చెల్లెండ్రు. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గములందు ప్రవర్తించితివి. నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమాయునను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరు గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. షోమ్రోను సహా నీ పాపంలో సగమైనా చేయలేదు. అది చేసిన వాటికంటే నీవు అత్యధికంగా హేయక్రియలు చేసితివి. నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరుని నిర్దోషురాలినిగా కనుపరిచితివి. నీవు వారికంటే అత్యధికంగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషురాండ్రుగా కనబడుదురు. నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలను. నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషురాండ్రుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము. నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చినట్లు అపాయం నొందిన సొదొమను దాని కుమార్తెలను, షోమ్రోను దాని కుమార్తెలను వారి వలన అపాయం పొందిన నీ వారిని మరలా స్థాపించెదరు. సొదొమయు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. షోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు. నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీన్ల కుమార్తెలను, సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా, నీ దుర్మార్గము వెల్లడి చేయబడక ముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు సొదొమ ప్రస్తావ మెత్తకపోతివి. నీవు చేసిన మోసమును నీ హేయ కృత్యములను నీవే భరించితివి. ఇదే యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను. నీ యవన దినములందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొను. ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపడుతును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీ కుమార్తెలుగా ఇవ్వబోచున్నాను. నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనసునకు తెచ్చుకొని సిగ్గుపడదువు. నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనసునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన.
దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు దేవా, నీకు వందనాలు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నీ కృపల మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని, నీ కనికరం చెప్పున, నీ ప్రేమ చెప్పున, నీ దయ చెప్పున, ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు ఈ దినము దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, ఉదయకాలం నుంచి ఇప్పటివరకు తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును, పాపమును, దోషమును, అతిక్రమములు దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి. అయ్యా తండ్రి నాయన, మా కుటుంబస్తులను సైతం కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభా. మాలో రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. అయ్యా నీ కట్టడలను అనుసరించి కృపను మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. నీ మాటకు లోబడే మనసు మాకు దయచేయండి ప్రభా. మా మనోనేత్రాలు ఇంకనూ తెరవండి, మా హృదయాలు ఇంకనూ తెరవండి ప్రభా. అయ్యా మా ప్రవర్తన అంతటిపైన అధికారానికి ఒప్పుకునే గొప్ప భాగ్యమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా పట్టణాన్ని, మా బంధువులను, మా స్నేహితులను, మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా ప్రపంచ దేశాలన్నిటినీ, వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులను, నాయకులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరిపైన నీ కృప కలుగునుగాక ప్రభా. నీ కనికరం దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తం వారిలో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచండి నాయన. నీ చిత్తం వారు చేయనట్లుగా నీ బలమైన అభిషేకంతో వారిని నింపి వాడు వాడుకోమని ప్రార్థిస్తున్న క్రైస్తవులందరినీ రూపాంతరపరిచిన రూపులకు మార్చుకోండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు అయ్యా ఉన్న రాష్ట్రాలన్నింటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం ప్రభు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు నాయన. కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి నాయన. సువార్త కొరకు గృహాలు తెరవండి ప్రభా. అయ్యా ఒక అద్భుతం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అనేక మందిని నువ్వు ఆకర్షించు, దర్శించు, రక్షించమని వేడుకుంటూ నాయన ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మేము అపరాధం చేసిన వాని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు, శక్తియు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.